మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. ఇప్పుడు కమింగ్ టు ద షాకింగ్ ఫ్యాక్టర్ దట్ ఐ హ్యావ్. షాకింగ్ కదా, కొంత షాకింగ్ అనొచ్చు, కొంత సర్ప్రైజింగ్ అనొచ్చు. యువర్ ఐడెంటిటీ, యూ రివీల్ దట్. అంటే దిస్ ఇస్ నాట్ సంథింగ్ బ్యాడ్. ఐ ఫీల్ నాకు షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఎందుకు అనిపించింది, గాయత్రి గుప్తానా అని అనిపించింది. ప్లీజ్ టెల్ మీ అబౌట్ దట్. ఏంటి అసలు ఐడెంటిటీ రివీల్ ఒకసారి చెప్పండి. ఐడెంటిటీ రివీల్ ఏముంది, ఐఎమ్ పాన్సెక్షువల్. సో పాన్సెక్షువల్ అంటే యు ఆర్ అట్రాక్టెడ్ టు బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఐఎమ్ నాట్ అట్రాక్టెడ్ టు బోత్. I don't care about whom I'm attracted to. It is all about intelligence, empathy. Emotional intelligence, empathy, kindness. ఇవి ఉంటే నాకు జెండర్తో సంబంధం లేదు. సో యు ఆర్ నాట్ ఫిజికల్లీ అట్రాక్ట్. యా, ఫిజికల్ అట్రాక్షన్ ఇస్ నాట్ మై నీడ్. సో పాన్సెక్షువల్ అంటే ఇందులో ఎక్కడ ఫిజికల్ టచ్ అనేది యు ఆర్ నాట్ సెకండరీ అవుతుంది. యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సెకండరీ. ఇట్ మే హ్యాపెన్. ఇట్ విల్ హ్యాపెన్. ఓకే, we need touch. ఓకే ఓకే యా. బట్ ఇప్పుడు ఎలా రికగ్నైజ్ చేశారు? ఎప్పుడో రికగ్నైజ్ చేసుకున్నా, మాట్లాడే ధైర్యం లేకుండే. నాకు ఒక డౌట్ ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ గే కేటగిరీ తీసుకోండి, లేదా లెస్బియన్ కేటగిరీ తీసుకోండి. ఈజ్ ఆల్ ఇన్ ద హార్మోన్స్. ఈ బై అనేది ఏముందో, లేదా అసలు మీరు అన్నారు నాకు ఆ ఇంటెలిజెన్స్తో పని, అక్కడ ఇంటెలిజెన్స్కి నేను అట్రాక్ట్ సాపియో సెక్షువల్ అంటారు కదని, అలా అట్రాక్ట్ అవుతాను అంటారు కదా. దిస్ ఈస్ నాట్ ఇక్కడ ఎక్కడ హార్మోన్స్ ఇన్వాల్వ్ అయ్యలేదు. సో దిస్ ఈజ్ సంథింగ్, అంటే మీరు అనుకుంటే అయ్యింది, ఆపుకోగలిగితే ఆగిపోద్ది. హార్మోన్స్ ఎప్పుడవుతుంది తెలుసా? హార్మోన్స్ ఎప్పుడవుతుంది అంటే వెన్ ఐ వాంట్ టు బికమ్ ట్రాన్స్, అంటే నేను జెండర్ చేంజ్ చేసుకోవాలంటే నీకు హార్మోన్స్ కావాలి. ఇక్కడ పాన్సెక్షువాలిటీ ఇస్ అ సెక్షువల్ చాయిస్. అర్థమవుతుందా? సో ఆర్ యూ ఓకే పచ్చిగా మాట్లాడడానికి ఓకేనా? Can we talk like literally? So do you know that, do you know what? You don't know what? Yeah, the body. Yeah. So we have is a pleasure iche organ, right? Okay, got it. So we have woman part untadani andarku telusu. But do you know men also have men have their in their anus. Okay. Okay, most of the straight men don't know that. Okay, men who are bisexual, men who are gays know that. People who explore their body thoroughly know that. Okay. So we are conditioned into male and female. Right, nice. But our sexual choices is straight anedi conditioning. So if a man has inside his anus, and it can give you orgasms, that means every man is potentially a bisexual. అంటే ఇప్పుడు ఆది అంటారా, లేకపోతే ఎవరు కండిషన్ చేశారో తెలియదు, ఈ మెయిల్ అండ్ ఫీమేలే ఒక పెయిర్ అవ్వడానికి, లేదా స్ట్రైట్ అంటారు కదా. Until and unless you want to reproduce, you need male and female sexual organs. Companionship ki, pleasure ki, you don't have to have male only, female only. అంటే ఈ మానవాళి కండిషన్ చేయబడిందా మెయిల్ అంటే ఫీమేల్ కి, ఫీమేల్ అంటే ఇప్పుడు పెళ్లి వ్యవస్థ ఎందుకు వచ్చింది? రిప్రొడక్షన్, బేసిక్ గా అమ్మాయి సెక్యూరిటీ బేస్ చేసుకొని విచ్చలవిడిగా మగవారు అందరితో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆడవాళ్ళకి ఎక్కువ నష్టం, ఆడవాళ్ళ సేఫ్టీ, ఆడవాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి ఆడవాళ్ళ సేఫ్టీ గురించి అనే పాయింట్ ఎందుకు వచ్చింది? పేట్రియార్కీ వల్ల వచ్చింది. పేట్రియార్కీ రాకముందు ఆడవాళ్ళు సేఫ్ గానే ఉన్నారు. నో, ఐ టెల్ యూ, అంటే నా పర్స్పెక్టివ్ చెప్తున్నా. మెయిల్ని అట్లా ఊరి మీద వదిలేస్తే ఉన్మాదే. తనకు ఒక ఫ్యామిలీ అనేది ఒకటి డిజైన్ చేసి, ఇది నా స్త్రీ, వీళ్ళు నా ఆడపిల్లలు అనుకున్నప్పుడు హీ ప్రొటెక్ట్స్ దెమ్ అండ్ హీ బిహేవ్స్ లైక్ ఏ మ్యాన్. అంటే ఒక సోషల్ యానిమల్ లా బిహేవ్ చేస్తాడు. వెరాజ్ తనకి ఈ సర్కిల్ లేదు, ఈ ఫ్యామిలీ, ఈ ఇన్స్టిట్యూట్ ఏదైతే లేదో, హీస్ ఓపెన్ టు ఎవ్రీ వన్. అందరినీ నా అనుకుంటూ పోతే ఫీమేల్ అనేది కడుపు ఆబ్వియస్గా వచ్చేది ఫీమేల్కి. దీనికి సెక్యూరిటీ ఏది? దీన్ని చూసుకునే వాళ్ళు ఎవరు? సో ఇప్పుడు మీరు అలా అంటున్నారు కదా, మేల్ని ఊరి మీద వదిలేస్తే ఉన్మాదిగా మారుతున్నాడు అంటే ఒక మొగోడు ఉన్మాదా? పెళ్ళవ్వనంత వరకు మొగోడు ఉన్మాదేనా? మేబీ మన అదే గమనించి అలా పెట్టారేమో. ఎందుకు తయారవుతున్నాడు తెలుసా మొగోడు ఉన్మాది?
ఓ మొగోడికి ఏడవనియట్లేదు, కోపాన్ని చూపనియట్లేదు, హెల్దీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్కి ఆప్షన్ ఇవ్వట్లేదు. ఒక మొగోడు జంతువు ఉన్మాద్ ఎందుకు తయారవుతాడు తెలుసా? సప్రెస్డ్ యాంగర్. ఇప్పుడు ఉమెన్లో ఆటోఇమ్యూన్ కండిషన్ సప్రెస్డ్ యాంగర్ ఎలా అవుతుందో మొగోడి ఉన్మాదం కూడా సప్రెస్డ్ యాంగర్. చైల్డ్ అబ్యూస్. ఎవడు ఎందుకు ఉన్మాదిగా అవుతాడు? ఊరికేనే ఎందుకు ఉన్మాదం అవుతాడు? ప్రేమలో పెరిగినోడు ఎవడు ఉన్మాదం అవ్వడు. పేట్రియార్కి మొగోడికి ఒకలాగా అన్యాయం చేసింది, ఆడదానికి ఒకలాగా అన్యాయం చేసింది. ఈ అన్యాయాలని కవర్ చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పి దానికి ఒక పెళ్లి వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అని ఒక డిజైన్, ఇంట్రెస్టింగ్ స్టోరీ డిజైన్ చేసి. ఇప్పుడు అదే పర్సన్కి ఒక అందమైన ప్రేమించే వైఫ్ దొరికితే స్టిల్ ఆయన ఉన్మాదిగా మారకుండా ఒకటే వైఫ్కి స్టిక్ అయి ఉంటాడా? ఈ లాస్ట్ 10 yearsలో సొసైటీలో ఎన్ని డివోర్స్లు అవుతున్నాయో తెలుసా? రేట్ చాలా మరి పెరిగింది. నిజంగా ఒక పెళ్లి మొగోడిని ఉన్మాదం నుంచి కాపాడితే ఇన్ని డివోర్స్. నేను అదే అంటున్నా. ఇప్పుడు ప్రేమ దొరక్క ఉన్మాద అయ్యాడు అన్నారు. ప్రేమిస్తాను, నీకు డెడికేటెడ్గా ఉండే ఒక మనిషి నిన్ను ప్రేమించి వస్తుంది, బట్ స్టిల్ నువ్వు వేరే ఆడవాళ్ళ వైపు చూస్తున్నావు కదా, అప్పుడు నువ్వు ఉన్మాదే కదా. ఎందుకు అవుతున్నాడు ఉన్మాది? పెళ్ళైనా కూడా ఎందుకు ఉన్మాదంలోంచి బయటికి రావట్లేదు? ఇప్పుడు పేట్రియార్కి సొల్యూషన్ ఏంటి? ఒక ఆడదాని సేఫ్టీ ఉండాలంటే మొగుడి పెళ్లి చేస్తే కానీ అది జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొగోడిని, నాకు చాలా ట్రామా ఉంది, మా అయ్యా నన్ను ఇచ్చి పడేసిండు చిన్నప్పుడు, నువ్వు మొగోడిరా, నువ్వు ఏడవద్దని చెప్పి కొట్టి కొట్టి పెంచాడు కానీ ఏడవనియలేదు. వాడు లోపల కసంతా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎదురుగా వచ్చిన అమ్మాయి ప్రేమిస్తుంది. వీడు ఇప్పుడు ఏంటంటే ఎందుకు అమ్మాయికి ప్రేమ ఇవ్వకుండా ఇంకొకరి దగ్గర ఎందుకు వెళ్తాడంటే, చిన్నప్పుడు ప్రేమ అనేది తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాలి. తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేది ప్రేమ మాత్రమే అని మనం కండిషన్ చేయబడ్డాం. మాతృదేవోభవ పితృదేవోభవ. వాళ్ళు ఏం చేసినా మన కోసమే, మన మంచి కోసమే. అలాంటి టైటిల్స్ పెట్టుకున్న పేరెంట్స్ మనకు ట్రామా ఇచ్చారనుకోండి, అక్కడ దాన్ని ట్రామా బాండ్ అంటారు. ట్రామా బాండ్ అంటే ఏమవుతుందంటే, ప్రేమ పేరుతో వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు చైల్డ్ని. అంటే ప్రేమ పేరుతో ఎవరు వచ్చినా నన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తారనే సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఫిక్స్ అయిపోతుంది. అర్థమైందా? సో నన్ను ప్రేమించిన వాళ్ళు నన్ను కొట్టారు, అది నా మంచికని చెప్పారు. రేపు ఈ అమ్మాయి వచ్చి నన్ను ప్రేమిస్తే అది భయం ఇస్తుంది, ఈ అమ్మాయి నన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తుందేమో. సొల్యూషన్ లేదు తన కండిషన్కి. అయితే సొల్యూషన్ ఉంది ఎప్పుడు అవుతుందంటే, వేరేళ్ళ గురించి బ్రతకడం మానేసి అసలు నన్ను ఎందుకు, ఇప్పుడు అది ట్రామా అని తెలుసుకోవాలి, రియలైజ్ అవ్వాలి. మన పేరెంట్స్ ఇచ్చిన ట్రామా అంటే డాడీ ఇష్యూస్ అంటారు, మామీ ఇష్యూస్ అంటారు. సో ఒక అబ్బాయికి మామీ ఇష్యూస్ ఉంటాయి, డాడీ ఇష్యూస్ ఉంటాయి, అమ్మాయికి మామీ ఇష్యూస్ ఉంటాయి, డాడీ ఇష్యూస్ ఉంటాయి. మన ఇష్యూస్ ఎప్పుడైతే మనం గుర్తు పట్టుకొని, ఓకే ఈ ఇష్యూస్ వల్ల నేను ఇలా, మనం టాక్సిక్ అయిపోతాం. మనకు తెలియకుండానే మనం జంతువు కోపం అన్ని పెట్టేసుకుంటాం. ఇప్పుడు కల్పిక కేసు తీసుకున్నా, నా కేసు తీసుకున్నా, వీ బికమ్ యానిమల్స్ బికాస్ వీ బికమ్ సో వాయిలెంట్ బికాస్ అవర్ యాంగర్ ఈజ్ నాట్, అంటే అవర్ ట్రామాస్ హ్యావ్ నాట్ బీన్ జస్టిస్ రాలేదు మా ట్రామాలకి. కాబట్టి ఆ పెయిన్ అలా పెట్టుకొని ఉన్నాం. అలా అందరం పెట్టుకొని ఉన్నాం. సొసైటీలో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ పెట్టుకొని ఉన్నాం. ఎప్పుడైతే మనం ట్రామా రికగ్నైజ్ చేస్తామో, ఎప్పుడైతే దానికి సొల్యూషన్ ఫైండ్ అయ్యి హీల్ అవుతామో, అప్పుడే ఎదురుగా మనిషి చేసేది మనకు ప్రేమనా కాదా, ఇది అవసరమా లేదని బుర్రతో, అంటే సేన్ బ్రెయిన్తోని వీ కెన్ ఫిగర్ అవుట్. ఓకే. సో మనకి సొసైటీలో మొగోడు బాగుపడాలంటే పెళ్లి కాదు చేయాల్సింది, థెరపీకి వెళ్ళాలి. ఆడవాళ్ళు కూడా వెళ్ళాలి. ఆఫ్ కోర్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.